round of applause. Please, ma'am, come on to the stage. Come on to the dais. I call upon everyone who is willing to felicitate Auntie Joycey Karnakar Das garu. I am extremely sorry, Dr. Joycey Karnakar Das garu. MEO Venkatratnam garu and family, Gurindapalli Chittibabu garu and family, Shobha Manjari garu and family, Sarasijakshi garu and family, Kantarao garu and family. These are all the church members. I would like to call you upon. డాక్టర్ జాయ్సీ కరుణాకర్ దాస్ గారి కోసం చర్చ్ మెంబర్స్ అందరూ కలిసి ఒక సన్మాన పత్రాన్ని తీసుకొచ్చారు. గురిందపల్లి చిట్టిబాబు గారు దాన్ని చదివి వినిపిస్తారు. పౌర సన్మాన పత్రం డాక్టర్ జాయ్సీ కరుణాకర్ దాస్ లంకా గారికి ఎంఎస్సి బిఈడి, ఎంఏ సోషాలజీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్ ఇండియన్ లిటరేచర్, పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ బిబ్లికల్ లిటరేచర్. బైబిల్ సాహిత్యం అనే అంశంపై లోతైన పరిశోధనలు జరిపి యూనివర్సిటీ ఆఫ్ చెన్నై వారి ద్వారా డాక్టరేట్ పొందిన డాక్టర్ జాయ్సీ కరుణాకర్ దాస్ లంకా గారికి సమర్పించు పౌర సన్మాన పత్రము. డాక్టర్ జాయ్సీ గారు కర్ణాటక రాష్ట్రం హుబ్లీ ప్రాంతానికి చెందిన సొప్పారపు శ్యామ్ మరియు శారా దంపతుల ప్రథమ పుత్రిక. వీరి అసలు పేరు సొప్పారపు భూషణ్ కుమారి గారు. వీరికి ఒక సోదరి, ఇద్దరు సోదరులు కలరు. మాతృభాష తెలుగు అయినప్పటికీ వీరు ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. వీరి హుబ్లీలోని సెయింట్ ఆండ్రూస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సెవెంత్ అడ్వెంటిస్ట్ స్కూల్లో పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించారు. వీరి తండ్రి గారైన శ్యామ్ గారు రైల్వేలో పనిచేస్తూ విజయవాడకు బదిలీ కారణంపై వచ్చిన వీరి కాలేజీ విద్యాభ్యాసం గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో జరిగింది. నాగార్జున యూనివర్సిటీ నుండి వీరు ఎంఎస్సి జువాలజీ, బిఈడి, ఎంఏ సోషాలజీ, ఎంఏ ఇంగ్లీష్, చెన్నై యూనివర్సిటీ నుండి ఎంఫిల్ ఇండియన్ లిటరేచర్ మరియు ఇజ్రాయెల్ దేశ అనుబంధ చెన్నై యూనివర్సిటీ విభాగం నుండి పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ బిబ్లికల్ లిటరేచర్ సాధించారు. విద్యారంగంలో దూసుకుపోతున్న వీరి జీవితంలో ప్రధాన ఘట్టం ఇంటి పేరు మార్పు. ఇందుగలడు అందులేడని సందేహం గలదు, ఎందెందు వెతుకునా అందందేగలడు అన్నట్లుగా అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ గారిని ప్రేమించి పరిణయమాడి తన ఇంటి పేరును మార్చుకోవడం జరిగింది. వీరి రాకతో లంకా గారి గృహం నూరంతలుగా ఫలించి వృద్ధి పొందింది. ప్రభువు వీరిని ఇద్దరు పుత్రులిచ్చి దీవించారు. వీరి పెద్ద కుమారుడు డాక్టర్ రవికిరణ్ రాహుల్ ప్రముఖ చర్మ వైద్య నిపుణులు మరియు వ్యాపారవేత్త. వీరి చిన్న కుమారులు ప్రతీక్ ప్రేమ్ కరణ్ ప్రముఖ సినీ హీరో మరియు సంగీత దర్శకులు.
డాక్టర్ జాయసి కరుణాకర్ దాస్ లంకా గారు గత 20 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయ వర్గానికి అనేక సేవలు అందించారు. వీరి ప్రతిభను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 సంవత్సరంలో వీరిని ఉత్తమ ఉపాధ్యాయుని బిరుదుతో సత్కరించారు. 2008లో బెస్ట్ టీచర్ అవార్డు, సెయింట్ పాల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ గాను, సెయింట్ పాల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుని గాను గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరు సెయింట్ పాల్స్ జూనియర్ కళాశాలకు ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్గా ఉన్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా వీరు చిన్ననాటి నుండి అనేక సాంఘిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాల్లో దిట్ట. Maintaining and demonstrating highest ethical values and the character apart from the just imparting the subject knowledge. Thank you. Once again, I wish you a happy Teachers' Day. Thank you very much for giving me this opportunity. Thank you very much, ma'am. గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి, మేడం గారికి, ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అలాగే నా తోటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ప్రత్యేకించి మా అమ్మగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, అదేంటంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని. సో అలాగే మా మేడం గారు కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా పరిమళిస్తూనే ఉన్నారండి. ఆ పరిమళం ఎప్పుడు అలాగే కొనసాగుతూ ఉంటుందండి. ఎలా అంటే విద్యార్థి దశ నుంచి కూడా, సో ఇక్కడ గుంటూరులో చదువుకున్నప్పుడు బిఎస్సి, సో మేడం గారు ఒకటి ఎప్పుడు నమ్ముతారు, ఏమనంటే రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ రెస్పెక్ట్ టు లైఫ్ అని. సో అట్లా బిఎస్సి అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ విజయవాడ నుంచి వెళ్తూ ఉంటే ఇన్ టైంలో అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో దేవుడు మేడం గారికి ఇచ్చిన మంచి స్వరాన్ని ఆ అసెంబ్లీలో యూజ్ చేసి చాలా మధురమైన పాటలు పాడుతూ మరి అసెంబ్లీకే చక్కటి వన్నె తీసుకొచ్చారండి. సో అలాగే మరి తర్వాత బిఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి బీడీ, తర్వాత ఎంఏ సోషియాలజీ, ఎంఏ లిటరేచర్, ఎంఫిల్, పిహెచ్డి, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఇంత ఉన్నత స్థితికి మా ప్రిన్సిపాల్ మేడం గారు వచ్చారండి. అలాగే మా స్కూల్ టైమింగ్స్ చూసుకుంటే 9 to 4 అండి. తర్వాత 4:15 నుంచి 6:30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. మా మేడం గారు ఫుల్ టైం అక్కడే ఉంటారండి. సో అక్కడే ఉంటూ కూడా మరి పిహెచ్డి చేశారు. ఇది భగీరథ ప్రయత్నం అని చెప్పాలండి. భగీరథ ప్రయత్నం అంటే ఎంత కష్టమైన పనైనా సాధించే సందర్భంలో మనం ఇలా చెప్తాము. మరి 10 సంవత్సరాల కఠోరమైన శ్రమ, మనం ఇక్కడ 2 hours కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతున్నామా లేదా? ఇబ్బంది పడుతున్నామా? కానీ మా ప్రిన్సిపల్ మేడం గారు మరి 10 సంవత్సరాలు ఎంతో కఠోరమైన శ్రమ చేసి కొన్నిసార్లు మధ్యలో డ్రాప్ అవ్వాలని అట్లా ఎన్నో తలాంతులు రావచ్చు, కానీ వాటన్నిటినీ కూడా మరి అచీవ్ చేసుకుంటూ ఈ యొక్క పిహెచ్డిని పొందుకోవడం జరిగిందండి. తిరిగి స్కూల్లో అలాగే టీచింగ్ ఫీల్డ్కి వచ్చి ప్రిన్సిపల్ మేడం గారు ఇంగ్లీష్ అండ్ బయాలజీ 2 సబ్జెక్టులు కూడా టీచ్ చేసేవాళ్ళు అండి. సో అలా మేడం గారు టీచ్ చేస్తూ చాలామంది పిల్లలకి 10/10 వచ్చేవండి. అలా దానిలో ఇంగ్లీష్ అండ్ బయాలజీ 2 సబ్జెక్టులు కూడా నో ఫెయిల్యూర్. ఓకే, ఆ విధంగా టీచింగ్లో కూడా చాలా ఉన్నతమైన స్థానానికి పిల్లల్ని తీసుకువెళ్ళేవారండి. అదే రీతిగా మా స్కూల్కి హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో పిల్లలు చాలామంది ఆఫ్టర్ 6:30 తర్వాత మేడం గారి దగ్గరికి వెళ్ళి, మేడం అంటే వాళ్ళు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనమాట, మేడం మాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పినప్పుడు పాప మేడం గారు ఇంకా అంత 6:30 వరకు అక్కడ ఉండి అన్నీ చూసుకుంటూ మరలా ఇంట్లో పనులు చూసుకుంటూ కూడా పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళండి. వాళ్ళు ఒక్కోసారి ఇంగ్లీష్ కర్సివ్ రైటింగ్ రాస్తే అది స్పానిషా ఇంగ్లీషా కూడా అర్థం కాదు, అంత ఇదిగా ఉండేది. అలాంటిది ప్రిన్సిపాల్ మేడం గారు వాళ్ళ దగ్గరికి చేర్చి వాళ్ళకి ఏ విధంగా హౌ టు రైట్, హౌ టు లర్న్ అవన్నీ కూడా నేర్పించి వాళ్ళు చక్కగా ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారండి. అది కేవలం ప్రిన్సిపల్ మేడం గారి చలవ మాత్రమే అండి. సో ఈ విధంగా నిజంగా దేవుడు ప్రిన్సిపల్ మేడం గారికి ఇచ్చిన తలాంతులు ఒక్కొక్కటిగా యూజ్ చేసుకుంటూ ఆ విధంగా వచ్చారండి. నెక్స్ట్ ఇంకా అదే రీతిగా మరలా ప్రీచింగ్ సైడ్కి వచ్చి చూసినట్లయితే ప్రీచింగ్ విషయంలో కూడా నిజంగా మరి దేవుడు ఎప్పుడైతే మేడం గారిని ఒక ప్రీచర్గా పిలిచారో అప్పటి నుంచి కూడా ఒక ప్రీచర్గా వర్క్ చేస్తూ అనేకమైన సదస్సులకు అటెండ్ అవుతూ ప్రాముఖ్యంగా స్త్రీల సదస్సులు అనేకం నిర్వహించారండి. ప్రాముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలండి, లాస్ట్ ఇయర్ మనకి కరోనా టైంలో కూడా వరంగల్ వెళ్ళి అక్కడ 3 days క్రూసైడ్స్ నిర్వహించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేశారండి. ఈ విధంగా దేవుడు ఇచ్చిన మేడం గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క
దేవుడి పిలుపును అంగీకరిస్తూ ఆ విధంగా చేశారండి. అలాగే మా ప్రిన్సిపాల్ మేడం గారు అంటే మాకు చాలా భయం అన్నమాట. ఆ భయం ఎలాంటిది? గౌరవంతో కూడిన భయం అన్నమాట. సో మేడం గారు చూసినప్పుడు ఒక సింహంలాగా అలా ఉంటారు. సో కానీ ఆ భయం మాత్రం కేవలం గౌరవంతో కూడుకున్నదండి. నెక్స్ట్ అలా ఉన్నప్పుడు మరలా మేము పిక్నిక్ వెళ్ళాం అనుకోండి, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారండి. నిజంగా అంతా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ మమ్మల్ని అందరినీ ఇది తిన్నారా, అది తీసుకున్నారా అని ఎంత చక్కగా మరి అజగట్టుకుంటారోనండి. ఆ విధంగా మరి ప్రతి విషయంలో కూడా మరి చేసుకుంటూ వచ్చారండి. పిల్లల్ని ఇంకొక చివరి మాటగా చెప్పి నేను ముగిస్తానండి. పిల్లలందరినీ కూడా ఎవరైనా తప్పు చేస్తే తండ్రిలా శిక్షిస్తూ తల్లిలా లాలించేవారండి. సో ఆ విధంగా మరి పిల్లలందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని మేడం గారు బర్త్డే అప్పుడు అలాంటప్పుడు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, పర్సనల్గా వ్యక్తిగతంగా కానివ్వండి ఫోన్ చేసి విషెస్ చెప్తూ ఉంటారండి. ఈ విధంగా మా ప్రిన్సిపల్ మేడం గారు మరి నిజంగా మనిషి కొంచెం అట్లా కనిపించిన మనసు మాత్రం వెన్న పోసే. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్స్ చెప్పాలి మీకు. మరి 1 వీక్ బ్యాక్ ఒక సంఘటన జరిగిందండి. అదేమనంటే నేను స్కూల్కి 9కి వచ్చాను. ఒక పాప క్యారిడార్లో ఏడుస్తూ కూర్చుందండి. ఏంటమ్మా వాట్ హ్యాపెండ్ అంటే తను ఇంకా ఏడుస్తుంది. ఏమైందమ్మా ఏంటి చెప్పు అంటే చెప్పిందనమాట. వాళ్ళ నాన్నగారికి బాగాలేదంట. సో 10th కంప్లీట్ అయిపోయింది, తనకి ఇంటర్ ఎక్కడ జాయిన్ అవ్వాలో అర్థం కావట్లేదండి. సరే ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నగారు చాలా సఫర్ అవుతున్నారంటండి ఏదో ప్రాబ్లంతో, మైండ్ ప్రాబ్లం ఏదో సంథింగ్ ప్రాబ్లంతో ఫేస్ అవుతున్నారు. అయితే ఆ పాప ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వచ్చి, మేడం మా పొజిషన్ ఇలా ఉంది, మాకు ఏదైనా హెల్ప్ చేయరా, మాకు ఇట్లా ఉంది మేడం, అట్లా ఉంది మేడం అంటే మేడం కూడా వెంటనే స్పందించి, మరి ఇందాక చెప్పే కదా వెన్నపూస మనం వేడి చేస్తే ఏ విధంగా అయితే కరిగిపోతుందో మరి మా మేడం గారు కూడా హృదయం కూడా చాలా మెత్తనదండి. సో ఆ విధంగా వెంటనే మరి మేడం గారు కూడా ఏడ్చారంటే నా పాప ఆ ఏడుపు నాపకలకి బయటకు వచ్చి అలా చెప్పిందనమాట నాకు. సో అంతటి మెత్తటి సహృదయులు మా ప్రిన్సిపల్ మేడం గారండి. సో ఇలాంటి మరి సన్మానాలు ఈ విధంగా ఎప్పుడు జరుపుకోవాలని, ఇంకా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని నేను ప్రార్థిస్తున్నాను, ప్లస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా నా కృతజ్ఞతలండి. నెక్స్ట్ ఐ ఇన్వైట్ సౌజన్య గారు ఫ్రమ్ సోషల్ డిపార్ట్మెంట్. ప్రిన్సిపల్ మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలండి. చెప్పాలంటే మేడం గారి గురించి ఎన్నో అనుకున్నాం, అందరూ చెప్పేశారు అవే. కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడైతే నాకు చాలా భయం అండి. కానీ మేడం గారు వెన్ను తట్టి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఎల్కేజీ నుంచి ఇప్పటికి నన్ను హైయర్ క్లాస్కి ప్రమోట్ చేస్తూ, ఇప్పటికి కూడా ఏదన్నా డౌట్స్ ఉంటే నా దగ్గరికి రా సౌజన్య అని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా మేడం గారు కూడా ఎన్నో డిగ్రీస్ కాలేజీ చదువు నుంచి కూడా ఆమెకు ఎంతో ఇంట్రెస్ట్ అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా పిల్లల్ని కూడా మోటివేట్ చేస్తూ ఉండేవారు. మమ్మల్ని కూడా టీచర్స్ని కూడా వాళ్ళ యొక్క సొంత ఫ్యామిలీ లాగా చూస్తూ ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి. అలాగే ఈ డిగ్రీ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఈజీ. అందరు అన్నట్లుగానే మేడం గారు స్కూల్కి వస్తూనే మళ్ళీ ఇంట్లో కూడా ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళట మాకు షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. అమ్మ మేము ఎంతోసేపు కష్టపడి చదువుతూ ఉన్నాను, ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి అంటూ ఉండేవారు. అటువంటి మేడం గారు ఇంకా ఎన్నో డిగ్రీస్ పొంది దేవుని దయందు అందరి దయందు ఇంకా 30 అరుదంతులుగా 100 దీవించబడాలని మీ థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఐ ఇన్వైట్ బ్లెస్సీనా గారు విత్ ఫ్యామిలీ టు message. Good afternoon, one and all present here on this occasion to celebrate the felicitation of our beloved Dr. Joycey Karunakar Das Lanka on receiving her doctorate in Biblical English Literature. I would like to speak few words about my loving Atama and what she means to me. To begin with, I would say for me personally, Atama has always been my role model, and I am sure for many of you who have gathered here. She is a woman I look up to. She is my friend, mentor, guide, and philosopher. We share a lot in common, which is why I always admire her in all the stages and aspects of my life. She is a woman who has strong character and consistent, has more to her than meets the eye, and has a variety of interests outside and within her home and family. She possesses a depth of personality and character. I am outstruck by her educational journey from
a school teacher to a school director by establishing her own institution from nursery class to junior college. Her strong determination and dedication to St. Paul's Educational Institution to serve the society, she did it all, along with her family of 4, hundreds and relatives and friends and thousands of students and staff under her umbrella. She has always outdone in generosity. She is a woman of substance, a woman of power, a woman of positive influence, and a woman of meaning. Truly a pioneer to many Indian women entrepreneurs. Atama is a woman of God's own heart. Her journey is spiritual life, has uptime blessings come her way. After all, she took a wonderful study to complete her doctorate. What else could one choose as it as in the Gospel of John 15? You did not choose me, but I choose you. Atama is truly the chosen one from the above. She is often recognized or rather completed as a woman of Proverbs 31. She opened her mouth with wisdom, and on her tongue is the law of kindness. Last but not least, a fun fact about my beloved Attama. She is a Kannadiga from Karnataka, the city named Hubli. I would like to dedicate a heartful line to her, that is in Kannada. ನನ್ನ ಸೋದರಿ ಅತ್ತೆ ಆದ ಕರುಣಾಕರ್ ಡಾಕ್ಟರ್ ಜಾಯ್ಸಿ ಕರುಣಾಕರ್ ಅವರಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವ ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು. It was very heart-touching message, auntie. ఐ కాల్ అపాన్ లూసీ గారు ఒక 2 నిమిషాలు మీరు కూడా మాట్లాడాలండి జాయ్సీ గారి గురించి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Good afternoon, everyone. Teachers have 3 loves: the love of learning, the love of learners, and the love of bringing the learners and the learning together. This is the journey of my sister, Lanka Bhushana Kumari. I have seen her growing. I have seen her journey where she achieved degree after degree. And she proved her mettle that she is not just an educator, but also a very spiritual lady, giving life to many. We are proud to be her sisters as we all entered the Lanka family as daughters-in-law. As the youngest of the family, we share a very good bond, more than the sisters of blood relation. So we crack jokes, we spend time together, we play, we tease, and in all this, we know what we are. As a family and friends, today I congratulate Akka for this wonderful journey because she is our role model, and we are going to continue this journey and bring many people under the shade of Lord Jesus Christ. It is Jesus who was the master teacher, who is the master teacher, and his philosophy she is promoting. As her sisters, we have taken the cross, we are moving forward, taking Jesus into greater heights. Thank you, Akka, for this opportunity. May God bless you to achieve many more successes in your life. Thank you all. Thank you. Thank you. Now we hand over the mic to Pratik. నేను మాట్లాడుతున్నాను అనగానే అటెన్షన్ కొంచెం నా మీద ఎక్కువగా ఉంది. సో అంత అటెన్షన్ కన్నా ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మా అత్త వాళ్ళు సడన్గా హైదరాబాద్ నుంచి ఒక సర్ప్రైజ్ విజిట్ లాగా వచ్చారు. దే వాంటెడ్ టు కమ్ అండ్ ఫెలిసిటేట్ మై మామ్ ప్లీజ్. యాక్చువల్లీ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు, వాళ్ళు రాలేమన్న. పొద్దున్న సడన్గా వచ్చి ఆ మిర్రర్ ముందు ఉంటుంటే నేను ఒక 10 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నా వాళ్ళు కాదు అని. సో ఫైనల్లీ వాళ్ళే అని తెలిసింది. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నెక్స్ట్ రేచల్ అక్క వాళ్ళు, మౌనిక అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్లీజ్.
రేచల్ మా అక్క వాళ్ళు, రేచల్ అక్క వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ. Big round of applause, everyone. Thank you very much. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మైక్ నాకు ఇచ్చారు, నేను మాట్లాడాలి కాబట్టి. సో ఐ వాంట్ టు టాక్ ఓన్లీ ఫర్ హార్డ్లీ 1 or 2 minutes, ఎక్కువ టైం తీసుకోను. ఇప్పుడు పిహెచ్డి డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ మమ్మీకి రావడం అనేది వి ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఆ బుక్లో స్టార్టింగ్లో ఒక పేజ్లో షీ మెన్షన్డ్ మై బ్రదర్స్ నేమ్ అండ్ మై నేమ్, టెల్లింగ్ దట్ వీ గేవ్ హర్ లాట్ ఆఫ్ సపోర్ట్ అని. యాక్చువల్లీ మేము ఏం చేయలేదండి, మేము ఏం చేయలే, మొత్తం ఆవిడే కష్టపడతారు, నన్ను అందరూ ఉంటారు, అన్నీ మీరు ఒక్కళ్ళే చేసుకుంటూ ఉంటారండి. అంటే మీ కింద ఎక్కువ అసిస్టెంట్స్ని కూడా పెట్టుకోరు, అందరూ ఒక్కడే కూర్చొని ఎలా చేసుకుంటాను. ఐ థింక్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ హర్, బికాజ్ ఐ సీ హర్ నైట్స్ అంతా కూర్చొని ఒక్కళ్ళే ఆ పిహెచ్డి డిగ్రీ విసుకొచ్చేసేది. బుక్స్ రాస్తా కూర్చునేటోళ్ళు, మళ్ళీ ఇది కరెక్ట్ కాదని కొట్టేసేవాళ్ళు, మళ్ళీ రాసేటోళ్ళు, ఎవరో సార్ ఫోన్ చేస్తారు వాళ్ళ గైడు, సార్ ఓకే సార్ ఓకే సార్ అని. అండ్ మేము స్కూల్లో ఉన్నప్పుడు సార్ సార్ ఓకే సార్ అని ఎలా అయితే మనం టీచర్ ఉన్నప్పుడు భయపడుతూ ఎలా చేస్తామో, షీ యూస్ టు బీ ద సేమ్ వే డిస్పైట్ షీ బీయింగ్ ఏ ప్రిన్సిపల్. అంటే దట్ ఈస్ హౌ షీ రెస్పెక్ట్స్ హర్ టీచర్స్. సో వీ కెన్ సీ దాట్ థింగ్. అండ్ వాళ్ళ టీచర్ కాల్ చేసినప్పుడు షీ యూస్ టు స్టాండ్, సార్ సార్ ఓకే సార్ చేస్తాను సార్ అని అనుకుంటా. షీ యూస్ టు సిట్, షీ యూస్ టు వర్క్ ఎ లాట్. అలాగా షీ వర్క్డ్ ఎ లాట్ ఫర్ గెట్టింగ్ దిస్ డిగ్రీ. అంటే ఏది అంత ఈజీగా రాదు, మమ్మీకి అంత ఈజీగా రాలేదు, చాలా కష్టపడితే వచ్చింది. షీ వర్క్డ్ రియలీ రియలీ హార్డ్. అండ్ ఈ ఫంక్షన్ కూడా టు బీ ఫ్రాంక్ ఏంటంటే మేము ఎవ్వరం అవైలబుల్గా లేము. అంటే నేనేమో హైదరాబాద్లో జస్ట్ 1 day బ్యాకే వచ్చాను, అన్న కూడా బిజీగా ఉన్నాడు. షీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ who has worked very hard to create all this thing. As a family ga మేము ఎవరూ లేము, but she worked hard and we are proud of you, Mom. We are proud of you. The whole credit goes to her. మా ఎవరిది కాదు, తందే. ఇప్పుడు ఈ స్టేజ్లో ఆవిడ ఉన్నారంటే ఆవిడే. షీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ హాజ్ వర్క్డ్ దట్ హార్డ్. ఈ ఫంక్షన్కి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ వెన్ షీ ఈజ్ రైటింగ్ హర్ ప్రోగ్రామ్ షీట్. మేము లేమండి, బిజీ లైఫ్స్ కదా, వీ కుడెంట్ ఏబుల్ టు మేనేజ్ ద టైం అనమాట. ఒకవైపు ఏమో వచ్చి అన్న చెయ్యాలనిపించినా టైం కుదరట్లా, అన్ని పనుల్లో బిజీ అయిపోయాం. మా ఫ్యామిలీ ఎలా అయిపోయిందంటే 4 పిల్లర్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయకపోతే పని నడవట్లా. షీ వర్క్డ్ రియలీ హార్డ్, షీ మేడ్ ఇట్ హ్యాపన్. అండ్ నవ్ షీ ఈస్ డాక్టర్ జాయిస్ కరుణాకర్ దాస్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ మా, అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ యువర్ సన్స్. దిస్ మైట్ బీ ఎ వెరీ స్మాల్ ఫంక్షన్, కానీ నిలిచిపోద్ది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద రిలేటివ్స్ హు హ్యావ్ కమ్ సో ఫార్. మేము అనుకున్నాం కుదరదేమో అని, ఎందుకంటే యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ మేము చెయ్యాలండి. మేము అంత ప్రాపర్గా మా వర్క్ షెడ్యూల్ చేయలేకపోయాం, అవ్వదేమో అనుకున్నాం, వర్కౌట్ అవ్వదేమో అనుకున్నాం. స్టిల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద రిలేటివ్స్ హు హ్యావ్ కమ్. అంటే అమ్మ కష్టపడినా, అమ్మ బాధపడినా పిల్లలు తట్టుకోలేరండి. షీ వర్క్డ్ రియలీ హార్డ్ and this success is for her. Please give a big round of applause to her.
నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను, నువ్వు అవ్వమాక. సభకు వందనం, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ఆకలేస్తుందా? చివర్లో ఇచ్చారు, అందరికి మైండ్లు ప్లేట్ల మీద ఉంటాయి, బిర్యానీ ఎక్కడ ఉందా అని ఉంటుంది. సో లాస్ట్లో యూజువల్లీ మా తమ్ముడిని ముందు మాట్లాడమంటాను, ఎందుకనంటే సేమ్ కాపీ పేస్ట్ కొట్టొచ్చని. ఈరోజు మావాడు చాలా పెద్దగా చెప్పేశాడు. సో అందరూ ఎమోషనల్ హైలో ఉన్నారు. ఇట్స్ వెరీ గుడ్. ఆకలేస్తుందా? ఓకే. ఇది పిహెచ్డి డిగ్రీ అండి. నేను ఒకటే చెప్తా ఉంటా మమ్మీకి, మా బుక్ వామ్స్ అంటారు కదా, మమ్మీ అలాగా ఎప్పుడు కూర్చొని చదువుకుంటూ ఉంటారు రూమ్లో. మీరు డాక్టర్ అవ్వాల్సింది, నేను కాదు, అంతసేపు కూర్చొని చదవటం నా వల్ల కాదు, మీరు చేసి ఉండాల్సింది, మీరు చేయకుండా నా చేత చేయించారు డాక్టరు అని అంటూ ఉంటా. బట్ షీ హాజ్ వర్క్డ్ అ లాట్ ఫర్ దిస్. చూపించేవాళ్ళు బైబిల్ లిటరేచరు, మాకన్నా ఎక్కువ చదువుకున్నారు, ఎక్కువ తెలుసు, బట్ థీసిస్ చేసామని చెప్పి ఇది ఎలా ఉంటే బాగుంటుంది, ఇది ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. మాకు తెలిసిన సజెషన్స్ ఏంటో అసలు వాళ్ళు చదివిన దాంతో పోలిస్తే మేము ఇచ్చేది అసలు ఏమీ కాదు. ముందు ఇందాక తమ్ముడు అన్నట్టు ముందు ఆ పేర్లు వేశారు, ఎందుకు మా పేర్లు వేయటం, మేము ఏం చేసామని ఎందులో మా పేర్లు వేయటం అని అంటే, ఫ్యామిలీ కోసం నేను చెప్దామని అనుకుంటున్నానని మా మమ్మీ చెప్పారు. ఇన్ దట్ థింగ్ ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఇప్పటికన్నా ఆపుతున్నారా, లేదంటే నెక్స్ట్ ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నారా? నాకు తెలిసి ఇఫ్ యువర్ విల్ ఈస్ టు స్టడీ, యూ క్యాన్ స్టడీ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇట్ ఈస్ వెరీ ఆస్పీషియస్ ఫర్ అస్ టు అనౌన్స్. మిగతాదంతా తమ్ముడు చెప్పేశాడు కాబట్టి వీ కుడెంట్ ప్లాన్ ఎనీథింగ్ అండి. ఐ థ్యాంక్ ది చర్చ్ మెంబర్స్ ఆల్సో, బిందు, శిల్ప, సారా, షైనీ, ఎవ్రీబడి. అసలు యాక్చువల్లీ ఇంతకు ముందు ఇంత ర్యాపో ఉండేది కాదు, బట్ ద చర్చ్ వర్క్డ్ అవుట్ వెల్. సన్మాన పత్రం అని మన చిట్టిబాబు గారు చేసుకొచ్చారు, అందరూ టీచర్స్ అందరూ మాట్లాడారు. దిస్ వాజ్ సపోజ్ టు బి ఎ వెరీ స్మాల్ ఫంక్షన్, బట్ ఇట్ బికెమ్ హ్యూజ్. జస్ట్ ఒక 10-15 మందితో జరగాల్సింది. నౌ ఎవ్రీబడి మేడ్ ఇట్ పాసిబుల్. ఆల్ రిలేటివ్స్ they made it possible. From far they came, from Hyderabad and from Donakonda, అందరూ వచ్చారు, కొచ్చి. ఎవ్రీబడి మేడ్ ఇట్ పాసిబుల్. ఐఎమ్ హ్యాపీ. మన లోకల్ వాళ్ళు అయితే ఫోన్ చేయగానే ఓకే అని అనేసారు, మా అక్కోళ్ళు, మా బావోళ్ళు. సో ఐఎమ్ హ్యాపీ ఎవ్రీబడి కేమ్, అండ్ వాట్ ఎవర్ this all credit goes to you. Congratulations, ma. హస్బెండ్ అంటే అందరూ బెటర్ హాఫ్ అంటారు, బట్ ఐ కాల్ అపాన్ డాక్టర్ జాయ్సీ కరుణాకర్ దాస్ గారి బెస్ట్ హాఫ్ వచ్చి లాస్ట్ మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ ప్రభు నామపేట వందనాలు. నేను ఎక్కువగా ఈ పిహెచ్డి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ క్లుప్తంగా ఒక 2 ముక్కల్లో చెప్పదలుచుకున్నాను. ఇండియాలో బైబిల్ లిటరేచర్ మీద చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు కపుల్ ఆఫ్ యూనివర్సిటీస్ తిరిగా నేను. ఎక్కడా కూడా బైబిల్ లిటరేచర్ మీద మేము చేయమండి అని చెప్పారు. ఆఖరికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడించి వైస్ ఛాన్సలర్తో మాట్లాడి లిటరేచర్ని ఓకే చేయించాను. బైబిల్ లిటరేచర్, షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా ఫర్ ద బైబిల్ లిటరేచర్. అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ ఇదే మాట చెప్పాడు, ఏమండి ఇంతవరకు ఎవరు బైబిల్లో థియాలజీ గురించి మాట్లాడారు, లేకపోతే ఇంకోటి మాట్లాడారు, కానీ లిటరేచర్ అసలు ఎక్కడుందండి అని మాటలు చాలాసార్లు
నాతో చాలామంది ప్రొఫెసర్లు కూడా షేర్ చేశారు. అటువంటి సందర్భంలో లేదు ఉంది అని చెప్పేసి ఎక్సిల్ టు ఎక్సిడస్ అనేటువంటి టైటిల్తో మొట్టమొదటిగా ప్రారంభమై అది అటు నుంచి అయ్యి కనీసం కొంతకాలం జరిగింది దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి. అని పట్టు వదలకుండా ఏమైనా కానీ దీన్ని సాధించాలి. జెరూసలేం యూనివర్సిటీకి అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత తను రాసి ఇస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా ఆ వైస్ ఛాన్సలర్ కానీ లేకపోతే అక్కడ అది మెయిన్ తనను చూసేటువంటి ఆ గైడ్ కానీ ఒకే ఒక్క మాట చెప్పారు. ఏంటనంటే, మీరు పిహెచ్డి స్టూడెంట్ కన్నా కూడా ఎక్కువగా ఇంత స్కూల్ పెట్టుకొని కాలేజీ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఇంత ఎక్కువగా కష్టపడి మామూలుగా ఒక ప్రొఫెసర్ లాగా తయారు చేశారండి దీన్ని అని చెప్పి అప్రిషియేట్ చేశారు తనని. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. తనకున్న ఒక మొండి పట్టుదల ఏంటనంటే తను ఏదన్నా అనుకుంటే చేస్తేస్తుంది. అది రాత్రి లేదు పగలు లేదు, అది ఏదన్నా కానీ రాత్రి 1 గంట దాకా 2 గంటల దాకా కూడా అట్లాగే కూర్చుంటుంది. కనుక ఇటువంటి పరిస్థితులలో తను అనుకున్నది సాధించడానికి కొద్దిగా ముందుకు వెళ్ళింది. ఆ వెళ్ళటంలో కూడా తప్పకుండా దేవుడు సహాయం చేశాడు. దాని ప్రకారం తను ఈ పిహెచ్డిని సాధించడానికి అవకాశం దొరికిందని అది దేవుని చిత్తం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ నిమిత్తము, చర్చ్ నిమిత్తము, తర్వాత స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్, కాలేజీలో ఉన్న టీచర్స్ నిమిత్తం కూడా మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి సడన్ సర్ప్రైజ్ మా చెల్లి వచ్చింది, పిల్లలు కూడా వచ్చారు. నేనైతే చూడలేదు, వాళ్ళు రావటం చాలా సంతోషం అనిపించింది నాకు. నేనైతే ఎవరికి చెప్పలేదు, పిలవలేదు నేను ఎవరిని కూడా. ఎందుకు పిలవలేదు అని అంటే ఒక కారణం ఉంది. ఏమంటే ఇది నా ఫంక్షను నన్ను కనుక నేనేం చేశానంటే మొత్తం నువ్వే చేసుకో, నేను పక్కన నిలబడతాను, పని చేస్తానన్నా. ఎందుకనంటే దట్ ఈస్ వే నేను ఐ డిడ్ ఇట్. అందుకే అక్కడ కూర్చున్నా. అందరేమో సారు ఏమనుకుంటున్నారో ఏంటో అక్కడ మూల కూర్చున్నాడో అని అనుకుంటున్నారు చాలామంది. ఇట్స్ నాట్ లైక్ దట్. నేను ఆ మూల కూర్చుంటానికి కారణం ఏంటనంటే తనకే ఆ బాధ్యతను అప్పగించాను. మా యూత్ ఉన్నారు కదా, ఈ 4 యూత్ ఉన్నారు. ఆ యూత్ 4 బాధ్యత స్వీకరించారు. ఎవరు ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద యూత్. బిందు, షారా, తర్వాత శిల్ప, షైని, ఈ 4 కూడా 3 రోజుల నుంచి నాతో టచ్లోనే ఉన్నారు. రాత్రి అయితే మొత్తం నేను అన్ని కాపీస్ చేసి ఎవరు ఎట్లా పెట్టాలి ఏంటి అనేది కూడా వాళ్ళు నాతో మాట్లాడితే ఉన్నారు. రాత్రి 12 గంటలకు కూడా నాతో షేర్ చేస్తూనే ఉంది బిందు. నేను అంకుల్ ఇలా షారాతో మాట్లాడాను, ఇలా శిల్పతో మాట్లాడాను. అరే నేను ఈ రోజున చూస్తే వాళ్ళు యాంకరింగ్లో చాలా చక్కగా చేశారు. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు చేసినటువంటి పని చాలా సంతోషంగా ఉంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ such a wife that who is a very stubborn and something that which feels that she can do something. అటువంటి భార్యను నేను కలిగి ఉండటం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తాను. అదేవిధంగా దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా భవిష్యత్ అంతా కూడా దేవునికి నమ్మకంగా విశ్వాసంగా నేను ముందుకు సాగుతూ, నేను, నా భార్య, నా బిడ్డలు అందరూ కూడా, అలాగే ఇక్కడికి వచ్చిన బంధుమిత్రాదులందరినీ కూడా నేను ముందుకు నడిపించటానికి నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మేడం గారు చెప్పబోయే ముందు ఫైనల్గా తనే మాట్లాడాలి. ఆ లోపల నేను మిమ్మల్ని అందరినీ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఆ తర్వాత చెప్పడం కన్నా ముందుగానే మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్గా కాకుండా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళండి. ఎందుకంటే మీ అందరి కొరకు కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేశాం కనుక ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ కేమ్ హియర్ అండ్ హూ బ్లెస్డ్ us, అవర్ ఫ్యామిలీ, అండ్ గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఇప్పుడు ఆంటీ పిహెచ్డి చేశారు, థీసిస్ రాశారు అని మనం అందరం చెప్పుకుంటున్నాం, అందరూ మాట్లాడారు. సో వాట్ ఈస్ దిస్ థీసిస్ అబౌట్? ఆంటీ బుక్ ప్రజెంట్ చేస్తారు మీకు. ఇట్స్ అ బుక్ in which she wrote about the biblical studies and biblical literature. She'll be speaking about it and she'll be presenting it.
దాని సైజ్ చూసారా ఎంత ఉందో? ఎన్ని పేజీలు ఉన్నాయో కనపడుతుందా మీకు? నేను 150 రాసి. ఆ థీసిస్ 100 పేజీలు అంటే ఎగ్జాక్ట్ 101 రాశా అంతే, సేఫ్ జోన్ కోసం. మమ్మీ అవసరమైన దానికన్నా చాలా ఎక్కువ రాసేసారు. అన్ని పేజీలు ఆంటీ సొంతంగా రాశారండి. అదంతా రాయటమే పిహెచ్డి చేయటం అంటారు. దాన్ని చదివి ప్రతిదాన్ని నోట్ చేసుకొని రాసి మళ్ళీ దాన్ని ఫార్మాట్ చేసుకొని చాలా ప్రొసీజర్ ఉంటుందండి. బికాజ్ ఐఎమ్ ఏ డాక్టరేట్ టు, ఐ నో హౌ ఇట్ వర్క్స్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటే. అంత తీసేసి నేను కూడా రాయలేకపోయాను. రతన్ బాబాయ్, శ్యామల పెద్ద, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సరే, మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చి, మధు బాబాయ్, యూ వాంటెడ్ టు ఫెలిసిటేట్ అవర్ మామ్, ప్లీజ్ కమ్ అండ్ డూ ది ఆనర్స్. థ్యాంక్స్. ఆ తర్వాత మమ్మీ మాటలతో వీ కెన్ క్లోజ్ అండ్ హ్యావ్ ఫుడ్. శ్యామల పెద్దమ్మ, సందీప్ అన్న, వాళ్ళ ఫ్యామిలీ, వదిన. శ్యామల పెద్దమ్మ, ఒక్క నిమిషం, ఇందాక మిస్ అయ్యారు మీరు. రైట్, టీచర్స్ డే సందర్భంగా ఇందాక నేమ్ మిస్ అయింది. పెద్దమ్మ, మాకు పెద్దమ్మ అనే పేరే గుర్తుంది. రత్నశ్యామల గారు, లంకా రత్నశ్యామల గారు, ఆవిడకి ఫెలిసిటేషన్. రేపు 60 years జరిపించుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్. మా నౌ మైక్ ఈజ్ ఆల్ యువర్స్. ఎక్కువసేపు మాట్లాడే టైం లేదు, చాలా చెప్పాలి కానీ బట్ నాకు తెలిసి ఎవరు వినరు. ఫ్యూ థింగ్స్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ బికాస్ ద అకేషన్ ఈజ్ దట్ పిహెచ్డి చేయటం అంటే, మొన్న ఒక కొటేషన్ చూశాను నేను. వన్స్ అపాన్ ద సెయింట్స్, నౌ దే ఆర్ పిహెచ్డీస్. అంటే ఒక పిహెచ్డి చేయటానికి ఎంత కష్టపడాలో పిహెచ్డి చేసి అయిపోయిన తర్వాత ఏడ్చా నేను. ఇంకోటి ఏమనుకున్నా అంటే, ఇంకా జీవితంలో ఎప్పుడు చదవకూడదు అనుకున్నా. అంతగా ఈ పిహెచ్డి విషయంలో ఐ హ్యావ్ నెవర్ డన్ ప్లేజరిజం అండి. పిహెచ్డీస్ నవడేస్ ఆర్ ప్లేజరిజం. దట్ మీన్స్ ఎవరో రాసిన థీసిస్ని తీసుకొచ్చి ఆ అట్ట తీసేసి టాపిక్ మార్చేసి యాజ్ ఇట్ ఈస్గా ఇంకో యూనివర్సిటీకి ప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్లేజరిజం. కొంతమంది ఏం చేస్తారంటే, పిహెచ్డి చేయాలంటే డబ్బులు ఇస్తే పిహెచ్డి రాసిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా ఇంటెన్షన్, నేను డిగ్రీ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను ఎంబీబీఎస్ సీటు ఐ లాస్ట్ ఇట్. బికాజ్ ఆంధ్ర కొత్తగా వచ్చాము, ఇక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళాలన్న విషయం తెలీదు. ఎంసెట్ రాసా, ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ర్యాంక్ వచ్చింది. బట్ నాన్న అప్పుడు లిబియాలో ఉన్నారు, అమ్మకేం తెలీదు. కౌన్సిలింగ్కి వెళ్ళాలన్న విషయం తెలియక ఐ లాస్ట్ మై ఎంబీబీఎస్ సీట్. అప్పుడు బీఎస్సీ జాయిన్ అయినప్పుడు నా హెచ్ఓడి జువాలజీ డిపార్ట్మెంట్, ఆయన పేరు జి శామ్యుయల్. ఆయన పేరు ఎంతది, ఆయన డిగ్రీలు ఎంత. అప్పుడు అనుకున్నాను అనమాట, నేను ఏ రోజుకైనా సరే పిహెచ్డి చేయాలి అని. అంటే బీఎస్సీ చదివేటప్పుడు, when I was married and I started school, my degree was BSc MA BD. అంటే ఈ స్కూల్ స్టార్ట్ చేసి 20 years ఆఫ్ జర్నీలో గ్యాప్ ఇస్తూ చదువుకుంటూ వచ్చిన డిగ్రీలన్నీ. కొంతమంది నన్ను అడుగుతారు, అమ్మ మీరు నిజంగా ఇవన్నీ చదివారా అని. నేను నిజంగా చదివాను. నా ఫ్రెండ్ వెళ్ళిపోయింది ఇందాక, అరవిందర్ కౌర్, షీజ్ ఏ పంజాబీ, తను నేను కలిసి ఎంఏ చదివాం. శత్రుఘ్నులు అని సిద్ధార్థ కాలేజ్ లెక్చరర్, షేక్స్పియర్ చెప్పించుకుంటానికి ఆయన దగ్గరికి వెళ్ళా. ఫెనెటిక్స్ చెప్పించుకుంటానికి ఇంగ్లీష్లో స్టెల్లా కాలేజ్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళా. ఏంటి, స్కూల్ రన్ చేస్తూనే, ఐ వాజ్ ఆల్రెడీ హ్యావింగ్ స్కూల్ బై దెన్. అలా చదువుకుంటూ వచ్చి ఎంఫిల్ అయిపోయిన తర్వాత నా ఎంఫిల్ గైడ్ అన్నాడు, భూషణ్ కుమారి, వై డోంట్ యూ ఫినిష్ యువర్ స్టడీస్,
సార్ ఐఎమ్ ఆల్రెడీ ఫెడ్ అప్ విత్ ఎంఫిల్. నో, యూ హ్యావ్ టు డూ పిహెచ్డి. ఆయన చెన్నై నుంచి యాంథనీ సామి అని ఈ వాజ్ మై గైడ్ ఫర్ ఎంఫిల్. ఐ డిడ్ మై ఎంఫిల్ ఆన్ ఆర్కే నారాయణ్ ఇండియన్ స్టడీస్. తర్వాత వాళ్ళ ఎంకరేజ్మెంట్తో పిహెచ్డి జాయిన్ అయినప్పుడు ఇట్ వాజ్ ఎ ట్రాజిడీ అండి మై పిహెచ్డి. ఇందాక నా హస్బెండ్ చెప్పారు, వైస్ ఛాన్సలర్ ఒప్పుకోలా. యాక్చువల్లీ ఐ హ్యావ్ టేకెన్ పిహెచ్డి ఇన్ అమెరికన్ లిటరేచర్ అండ్ మై గైడ్ వాజ్ సంధ్య ఫ్రమ్ స్టెల్లా కాలేజ్. మీకు తెలిసే ఉండాలి ఆవిడ. షీ వాజ్ మై గైడ్ ఫర్ అమెరికన్ లిటరేచర్. కానీ ఇవాళ నేను బిబిలికల్ లిటరేచర్ చేశానంటే నా చర్చ్ అండి కారణం. దట్స్ మై చర్చ్. నేను అప్పట్లో బైబిల్ స్టడీ ఇశ్రాయేలీయుల యాత్ర మీద నేను చెప్తూ వస్తున్నాను. అప్పుడు ఒకసారి చర్చ్లో నన్ను ఒకళ్ళు అడిగారు, మేడం గారు ఇశ్రాయేలీయులు అంటే ఎవరు అని. దే ఆర్ అడిగిన వాళ్ళు క్రైస్తవులే. నాకు అనిపించింది క్రైస్తవులు అయ్యుండి ఇశ్రాయేలీయులు ఎవరో తెలీదా వీళ్ళకి, అయితే నేను ఇశ్రాయేలీయులు ఎవరో చెప్పాలి అని చెప్పి బైబిల్ స్టడీ అది తీసుకున్నా. బైబిల్ స్టడీలో ఇశ్రాయేల్ ద జర్నీ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఫ్రమ్ ఈజిప్ట్ టు క్యానన్ అనేది చెప్తున్న సందర్భంలో దేవుడు ఒకరోజు నాతో మాట్లాడాడు. ఐ వాజ్ రీడింగ్ కాంటెంపరీ ఇంగ్లీష్ బైబిల్. అప్పుడు చదువుతున్నప్పుడు నాకు వెంటనే ఒక థాట్ వచ్చిందనమాట. నేను అమెరికన్ లిటరేచర్లో బైబిల్ చేస్తున్నా కదా పిహెచ్డి. ఐ స్టార్టెడ్ మై స్టడీస్. అమెరికా నుంచి 10 బుక్స్ ఈయనే తీసుకొచ్చారు. ఐ వాజ్ డూయింగ్ ఆన్ డానియల్ స్టీల్. నాకు గైడ్ అంది, ఇవాళ చేసేటువంటి ఆఫ్రో అమెరికన్ ఉమెన్ మీద వీళ్ళంతా చాలామంది చేస్తారు పిహెచ్డీలు. యూ డూ సంథింగ్ ఆన్ న్యూ అంటే డానియల్ స్టీల్ వాజ్ ఎ న్యూ ఆథర్. ఆమె బుక్స్ 10-20 తెప్పించేసుకుని చదవటం కూడా మొదలుపెట్టి ఐ స్టార్టెడ్ సినాప్సిస్. ఐ సబ్మిటెడ్ టు ది యూనివర్సిటీ ఆల్సో. సబ్మిట్ చేసిన తర్వాత ఈ బైబిల్ మీద ఎప్పుడైతే బైబిల్ స్టడీ చెప్తూ ఉన్నానో అప్పుడు నాకు దేవుడు ఒక థాట్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పొచ్చో లేదో ఇట్లా బోర్ల పడుకొని చదువుతా ఉన్నా మంచం మీద. ఆల్ ది టైమ్ సిట్టింగ్ స్టడీయింగ్ ఆల్సో ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. చదువుతున్న టైంలో సడన్గా నాకు ఒక థాట్ వచ్చింది. అప్పుడు వెంటనే నేను దగ్గరికి వచ్చి చెప్పా, ఏమండి ఐ వాంట్ టు చేంజ్ మై టాపిక్. ఐ వాంట్ టు డూ లిటరేచర్ ఆన్ బైబుల్ అంటే మీ ఇష్టం అన్నారు. మళ్ళీ యూనివర్సిటీకి పరిగెడితే వాళ్ళు మీ ఇష్టం అండి. తర్వాత ఈయన చెప్పినట్టుగా వరప్రసాద్ అన్నతో చెప్పిస్తే అప్పుడు వైస్ ఛాన్సలర్ ఒప్పుకున్నాడు. హూ విల్ డూ లిటరేచర్ ఇన్ బైబుల్? బైబిల్ అంటే థియాలజీ, బిబిలికల్, అది ఇట్స్ ఎ రిలీజియస్ బుక్. ఆయనకు నేను ఆన్సర్ చెప్పుకున్నా, సార్ దెర్ ఈస్ సో మచ్ టు టెల్ అబౌట్ లిటరేచర్ ఫ్రమ్ బైబుల్. ఇఫ్ యూ గివ్ మీ ఎనీ ఛాన్స్ ఐ విల్ డూ ఇట్. అంటే యూ విల్ బి ద ఫస్ట్ ఉమెన్ టు డూ ఇన్ ఇండియా అని ఆ రికమెండేషన్ వల్ల యాక్సెప్ట్ చేసి, ఆయన కృప ఏంటంటే నా యొక్క దీక్ష దేవుడికి తెలుసు, పట్టుదల తెలుసు. అమెరికన్ లిటరేచర్ అయితే 3 ఏళ్లలో అయిపోయింది పిహెచ్డి. బట్ వై ఇట్ టుక్ లాంగ్ టైమ్ అంటే బైబుల్. ఫ్రమ్ ద ఎక్సడస్ టు ఎగ్జైల్ అంటే ఆల్మోస్ట్ ఫుల్ బైబుల్. ఫస్ట్ చాప్టర్ బైబిల్ యాజ్ లిటరేచర్ అని రాసినప్పుడు అప్పుడు ఎవరో ఒక మా ఎంఫిల్ గైడ్ చూసి ఆయనకి పంపించాను పేపర్స్ అన్నీ. ఆయనకి రాత్రులు రాసుకోవటం 1 గంట 2 గంటలు 3 గంటలు మీరు నమ్మరు. ఒక్కోసారి నేను చదువుతూ కూర్చుంటే తెల్లారేది. బికాజ్ నెవర్, నా టీచర్స్ అంతా ఇక్కడ సాక్ష్యం, ఏ రోజు కూడా ఒక పుస్తకం పట్టుకొని నేను ఆఫీస్కి వెళ్ళాల, ఏ రోజు కూడా బైబిల్ పట్టుకొని నేను ఆఫీస్కి వెళ్ళాల. అక్కడికి వెళ్ళి నేను చదివే పరిస్థితి కాదు అక్కడ. ఎనీ స్టడీస్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ 10 o'clock, 10 to 1, 10 to 2, 10 to 3 అదే టైం. ఈ రోజు కూడా ఈయన అదే అంటారు, దెయ్యంలాగా నిద్రపోవు ఎందుకు అని చెప్పి. ఎందుకంటే స్టడీస్ అంతా కూడా 10 గంటల తర్వాతే చేసి ఈ రోజుకి 2 అయినా నిద్ర పట్టదు నాకు. ఆ టైం అట్లా అలవాటు అయిపోయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనలీ బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వలన ఈ యూనివర్సిటీకి సబ్మిట్ చేశాను. నా పీడిఎఫ్ ఫైల్ అప్రూవ్ చేశారు. మొన్న ఇన్విటేషన్ చేశాను చూడండి, ఈరోజు అకేషన్. నా కొడుకు ఇందాక ఏడవటానికి కారణం అది. అన్నీ నేనే చేసుకున్నా, పాపం వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ ఫైనలీ ఈ డిజైనింగ్ కూడా ఆఖరికి ఆయన వచ్చి చేశాడు. అంత తయారు చేసి పెట్టాను. నాన్న నువ్వు చేయరా, నీ చేతితో చేయరా ఇది అంటే అప్పుడు ఫైనల్గా తను డిజైన్ చేశాడు ఇది.
ఆ బయట ఉన్నదంతా డిజైనింగ్ నేనే చేసుకున్నాను. ఎవ్రీథింగ్ బిందుతో నేనే మాట్లాడుతున్నా. ప్రోగ్రామ్ షీట్ అంతా తనకు నేను పంపించుకుంటున్నాను. ఎందుకంటే నా కేషను వాళ్ళు చెయ్యాలి అంటే వాళ్ళు ఎవ్వరు ఫ్రీగా లేరు. ఆ కరెక్షన్స్ కోసం వీళ్ళకి పంపించా. కానీ డూ యూ నో టు హూమ్ ఐ సెంట్ మై ఫస్ట్ ఇన్విటేషన్ రిగార్డింగ్ టు దిస్ అకేషన్? ఇట్ వాస్ టు మై గైడ్. ఆయనతో అన్నాను కూడా, నా గైడ్ అన్న మాటగా నా తమ్ముడు వయసు ఉంటుందండి, చిన్నోడు వయసులో ఆయన, బహుశా 10 years 12 years చైల్డ్ ఉన్నారు ఆయనకి అంతే. ఐ టోల్డ్ హిమ్ టు కమ్ టుడే. సార్ ఇఫ్ యూ కమ్, సార్ అన్నా కూడా ఒప్పుకోరు ఆయన. మ్యామ్ ప్లీజ్ డోంట్ కాల్ మీ సార్ అంటారు. యూ ఆర్ ఏ స్కాలర్, దట్స్ ఆల్. యూ హ్యావ్ డన్ ద బెస్ట్ థీసిస్ మోర్ ఎవర్ దెన్ ఏ రెగ్యులర్ స్కాలర్ హూ అప్లైస్ లీవ్ ఇన్ ద, వాళ్ళు లెక్చరర్స్గా లీవ్ అప్లై చేసుకొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు లైబ్రరీల చుట్టూ తిరిగి చేసేటువంటి ఆ స్కాలర్స్ మీద యూ హ్యావ్ డన్ 100%. యువర్ బుక్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ బుక్. యువర్ బుక్ ఈజ్ ఆల్రెడీ గాన్ టు ద యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం, ఇజ్రాయెల్ కంట్రీ. వెరీ రేర్లీ దే సెండ్ ద బుక్ అన్నారు. దట్ మచ్ వర్త్ యువర్ బుక్ ఈజ్. సార్ ఐ హ్యావ్ సంథింగ్ ఆనరింగ్ ఫ్రమ్ మై చర్చ్ అండ్ మై స్టాఫ్ అంటే, యు ఆర్ వెరీ వెల్ డిజర్వ్డ్ ఫర్ ఇట్ అన్నారు. అంటే ఎంత బాగా గైడ్ చేశారంటే ఆయన. అలాంటి గైడ్ దొరకటం అదృష్టం. టు బీ ఫ్రాంక్, అంతా చేసిన తర్వాత, సార్ విల్ యూ ప్లీజ్ సెండ్ మీ యువర్ బ్యాంక్ అకౌంట్ అంటే నో అన్నారు. నేను ఎప్పుడో బ్లెస్సీ నాతో మాట్లాడుతూ, అత్తమా నేను పిహెచ్డి చేద్దాం అనుకుంటే గైడ్ 5 లక్షలు అడిగాడు అంది. 5 lakhs అడిగారు అత్తమ్మ. నేను ఇక తను పీజీలు ఎంఫిల్ చేసింది చెప్తున్నా. బట్ నేను లాస్ట్లో సార్ ప్లీజ్ అంటే నో మ్యామ్ బికాజ్ యూనివర్సిటీ విల్ పే ఫర్ మీ అని చెప్పన్నారు. సార్ హౌఎవర్ ఐ విల్ కమ్ ఫర్ కాన్వకేషన్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్. అంటే ఎంత గైడ్, ఇందాక నా కొడుకు చెప్పినట్టు ఆయన ఫోన్ వస్తే లేచి నిలబడేదాన్ని గంటలు ఫోన్లో. ఫైనల్ సబ్మిషన్ అప్పుడైతే ఆయన నేను ఆన్లైన్లో ఎదురుగా. నాకు ఒక థాట్ వచ్చింది, అక్కడక్కడ కొన్ని బొమ్మలు వేద్దామా అని చెప్పి బొమ్మలు వేసా, ఇమేజెస్ వేస్తే ఆయన ఏమన్నారో తెలుసా? మ్యామ్ ఆర్ యూ రైటింగ్ పిహెచ్డి థీసిస్ ఆర్ ఏ సండే స్కూల్ బుక్ అన్నాడు. అంటే మైనర్ థింగ్స్ కూడా ఆయన నన్ను కరెక్షన్ చేశారనమాట. అప్పుడు అన్నాను వెంటనే తీసేసి, వై డోంట్ యూ యాడ్ గ్రీక్ మ్యానుస్క్రిప్ట్ ఇన్ యువర్ చాప్టర్? బికాజ్ 1 chapter బైబిల్ ట్రాన్స్లేషన్ రాశాను కంప్లీట్ అండి. క్రైస్తవులు అనేవాళ్ళు బైబిల్ గురించి తెలుసుకోవాలనేవాళ్ళు చదవాల్సిన అధ్యాయం అది. హౌ డిడ్ వీ గెట్ ద బైబిల్ రైట్ ఫ్రమ్ హీబ్రూ టు ఇంగ్లీష్. ఎన్ని ఆట్లు పోట్లు, ఎన్ని ఇబ్బంది, అవన్నీ రాశాను బుక్లో. మీరు కావాలంటే హీబ్రూ మ్యానుస్క్రిప్ట్ యాడ్ చేయండి, గ్రీక్ మ్యానుస్క్రిప్ట్ యాడ్ చేయండి. హౌ వాజ్ ఇట్ రిటర్న్? సో ప్రతి ఒక్కటి కూడా 8 chaptersని నా గైడ్ 5 చేయించి 3 chapters తీపిచ్చేసి ఫైనల్గా ఐ గాట్ దిస్ బుక్. సో నేను ఎందుకు సంతోషపడతానంటే ఈ డిగ్రీ గురించో కాదు, మీకు తెలీదు. ఆయన నా PDF ఫైల్ చూసిన వెంటనే అన్నారు, వితౌట్ ఈవెన్ సెండింగ్ మై బుక్ ఒక మాట అన్నారు, యూ కెన్ ప్రింట్ యువర్ విజిటింగ్ కార్డ్స్. You can print your visiting cards, Dr. Joyce Karunakar Das. No, sir. Unless I get my book approved by the university, I will not. ఆ మాటకు వస్తే ఈ రోజు కూడా నేను ప్రింట్ చేయాలి. సో ఐఎమ్ నాట్ క్రేజీ ఫర్ డాక్టరేట్. నాకు కావాల్సిందల్లా ఏంటంటే ఐ రీచ్డ్ మై గోల్. నేను ఏదైతే చదవాలనుకున్నా చదివాను, ఏదైతే రాయాలనుకున్నా రాశాను, గైడ్స్ని కూడా ఒప్పించాను. సార్ దిస్ ఈజ్ మై ఇంటెన్షన్, ప్లీజ్ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసినంత వరకు నేను ఏదైతే బైబిల్ మీద రాయాలనుకున్నాను రాయనివ్వండి. యూనివర్సిటీ కాదు అంటే తప్పదు. అయితే ప్యానల్ ఆఫ్ కమిటీలో హీ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్. ప్యానల్ ఆఫ్ కమిటీ అన్నారంట, హూ ఈజ్ దిస్ ఉమన్ దట్ రోట్ సో మచ్ ఆఫ్ బిబ్లియోగ్రఫీ. మీరు ఒకసారి బుక్ చూడండి, హార్డ్లీ 2 pages రాస్తారు బిబ్లియోగ్రఫీ. అంటే బిబ్లియోగ్రఫీ అంటే నంబర్ ఆఫ్ బుక్స్ ఐ హ్యావ్ రిఫర్డ్ అని అర్థం. ఎన్ని బుక్స్ పేర్లు రాశానో, వీ హ్యావ్ టు గివ్ హర్ డాక్టరేట్, నో నీడ్ ఆఫ్ గోయింగ్ త్రూ ద ఫుల్ బుక్ అన్నాడంట ఒక ప్రొఫెసర్. సో దట్ ఈస్ వాట్ మై గైడ్ వాజ్ పాసింగ్ ఆల్ ద న్యూస్ ఫర్ మీ. సో ఆన్ ద హోల్ ఐ కుడ్ డూ ఇట్, కంప్లీట్ ఇట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఇక్కడ యూత్ ఉన్నారు చాలామంది. ఎప్పుడు అనుకున్నా నేను పిహెచ్డి చేద్దామని? BSc చదివేటప్పుడు. పిహెచ్డి చేసేసరికి ఎక్కడికి వచ్చేసాను? ఐ రీచ్డ్ 50 years, బట్ స్టిల్ ఐ కంప్లీట్ ఇట్.
సో దట్ వాజ్ మై స్ట్రాంగ్ డిటర్మినేషన్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకెక్కువ మాట్లాడటానికి టైం లేదు. ఓపికగా కూర్చున్నందుకు చాలా థ్యాంక్స్. ఐ థ్యాంక్ మై చర్చ్. అసలు ఈ ఫెలిసిటేషన్ జరగటానికి ముఖ్యం వాళ్ళు, అసలు మా థాట్స్లోనే లేవు. సో సంఘాన్ని మొదటగా నేను ఐఎమ్ థ్యాంకింగ్ యూ, కృతజ్ఞతలు. ఆ తర్వాత మై స్టాఫ్, దే లవ్ మీ సో మచ్. మా టీచర్స్ అంతా కూడా, మా లెక్చరర్స్ అంతా, దే ఆర్ వెల్, ఒక్కొక్కళ్ళకి నాకెంత అనుభవం ఉందో అంత ఉంది వాళ్ళకి. ఆ స్కూల్ 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, 18 ఏళ్ళు ఉన్నారు, 15 ఏళ్ళు ఉన్నారు. ద లీస్ట్ బట్ ఏంటంటే 5 సంవత్సరాలకు తక్కువ ఉన్నోళ్ళు ఎవరు లేరు. సో ఆల్ ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్. మై లెక్చరర్స్, మా ప్రిన్సిపల్ గారు అందరూ కూడా థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఆకలేస్తుంది పాపం, చాలా కూర్చున్నారు. ఆల్ మై పీపుల్ హూ హ్యావ్ కమ్. ఎటు తిరిగి నా కుటుంబం నుంచి ఎవరు లేరు ఇక్కడ, నా చెల్లి తమ్ముళ్ళు ఎవరు లేరు, కానీ మీరే అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. వదినమ్మళ్ళు వచ్చారు, రారనుకున్నాము, బట్ థ్యాంక్ యూ సో మచ్. అమలా, బ్లెస్సీ, ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆనర్. ఐ am not so much deserved for this, but every honor and every glory should go to God. నన్ను అభినందించి మంచి ఇది రాసుకొచ్చారు, సన్మాన పత్రం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాగుంది చాలా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో రాశారు, ఇంటికెళ్ళి తీరిగ్గా చదువుకుంటా నేను. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ మోర్ దెన్ దిస్, అండ్ ఇట్స్ ఆల్ ఆనర్. మీ ప్రేమకై, మీరు ఇచ్చిన ఈ అభినందనకై థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ లంచ్. థ్యాంక్ మై ఫ్యామిలీ, మై హస్బెండ్. పాపం మొదటి నుంచి, ఎందుకు నీకు ఈ చదువు, నీకు అంత అవసరం, ఎంత కష్టపడటం, దేనికోసం అనేవాళ్ళు. కానీ పాపం ఎన్ని గంటలు నైట్స్ కూర్చొని చదువుతున్నా ఏమనేవాళ్ళు కాదు. బట్ హీ వాజ్ ద మ్యాన్ హూ ప్యూర్లీ సపోర్టెడ్ మీ ఫర్ పిహెచ్డి. ఎందుకంటే నువ్వు పిహెచ్డి చేయి, యూనివర్సిటీలో మెంబర్ని చెప్పిస్తా నీకు అనేవాళ్ళు. అండ్ హీ వాజ్, ఆ గైడ్ మీద కూడా నాకు చాలా కోపంగా ఉండేది, బట్ హీ సపోర్టెడ్ మీ ఎ లాట్. ఇంకా మా పిల్లలైతే అమ్మ వండుతుందా లేదా, పెడుతుందా లేదా, ఇవి కూడా ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. దేర్ సపోర్ట్. అందుకే అందరు వాళ్ళ పేర్లు కూడా రాశాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, అండ్ అన్న థ్యాంక్ యూ సార్. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.